చెప్పారట. అది అక్కడ తేడా వచ్చింది వాళ్ళకి. దాంతో ఇప్పుడు ఆ చీలిక వర్గం ఆ 20 మంది అయితే కనుక అట్లాగే డిప్యూటీ సీఎం లేదు కానీ 5 క్యాబినెట్లు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు, 4 క్యాబినెట్లు తీసుకోవడానికి. ఇక్కడ ఈ పని ఏం చేసి ఉండాలా, పళనిస్వామితో డైరెక్ట్గా మాట్లాడుకుంటే అయి ఉండేది. అలా కాకుండా ఈ చీల్చడానికి ట్రై చేశారు. అది చేసింది ఎవడో వీళ్ళ ఎమ్మెల్యే విజయ్ పేరుతోనే చేస్తాడు. అది అవతలోడు కోపం తెప్పించి వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకోవడానికి కారణమైంది. సింపుల్గా అయిపోయేదానికి. రెండవది ఏంటి, బిహైండ్ ద ల్యాబీ ఉండాలి. అంటే ఓ పెద్ద రకంతో మాట్లాడేది, ఇప్పుడు కమ్యూనిస్టులతో ఫోన్లో మాట్లాడేసి అవసరమైతే ఢిల్లీలో వెంటనే మనిషిని పంపించేసి మాట్లాడుకోవాలి. అది ఇప్పుడు సిపిఐ, సిపిఎం, వీసీకే తలా 2 వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్కి ఏం చేశారు వీళ్ళు, అతి తొందరపడింది కాంగ్రెస్ని తీసుకోవడం. కాంగ్రెస్ని తీసుకోవడంతో పాటు మాకు మతత్వ శక్తుల మద్దతు అక్కర్లేదు అన్నారు. అంటే బీజేపీతో పాటు ఉన్న ఏఐఏడీఎంకే మద్దతు అక్కర్లేదు అన్నారు వీళ్ళు. అక్కడితో నువ్వు ఒక రూట్ వదిలేసుకున్నావుగా. ఏఐఏడీఎంకే కూటమిలో అదేదో ఒక పార్టీకి 4 వచ్చినావు, దానికి 2 వచ్చి ఉన్నాయి. వాళ్ళు వచ్చేవాళ్ళు కదా నీ దగ్గరికి, మధ్యలో ఎందుకు పెంట చేసుకున్నట్టు. రెండో పక్కన ఏమైంది, అవతల డిఎంకే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళని, అంటే ఆ కూటమి 22 ఏళ్ల నుంచి కాపాడుకొచ్చాడు అతను. వాళ్ళకి ఏ అవకాశం లేకపోయినా కూడా ఇస్తా వచ్చాడు.